ఒకటి భూములు ప్రభుత్వ భూములు కాపాడవలసినటువంటి అధికారులు ఏదైతే అక్రమార్కులతో కుమ్మక్కై ఇతరుల పేరు పొంటి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా దుర్మార్గం. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే పేరు చెప్పుకొని అధికార పార్టీ పేరు చెప్పుకొని రైతులని పేదలని కడుపు కొడుతూ అక్రమ రిజిస్ట్రేషన్లకు అవినీతికి అక్రమాలకు పాల్పడుతుండు. గతంలో గిట ఆయన చరిత్ర డీటీగా ఉన్నప్పుడు గతంలో ఏసీపీ గీట పట్టుపడ్డటువంటి పరిస్థితి ఉంది కేశంపేటలో. అదేవిధంగా ఇటువంటి అక్రమార్కులను తెచ్చిపెట్టుకుంటే ఇక్కడున్నటువంటి ప్రభుత్వ అధికారులకి కాదు ప్రభుత్వానికి గిట్ట చెడ్డ పేరు వస్తుంది. ఏదైతే ఆయన చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలు గతంలో దుద్యాల గిట్ట పనిచేశాడు. అక్కడ గిట్ట ఒక వారసునికి రావాల్సినటువంటి భూమి ఏదైతే కుమ్మక్కై ఇతరులకు పేరిట చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి దుర్మార్గాలకు అవినీతి అక్రమాలకు పాల్పడుతూ రైతులని తీవ్ర ఇబ్బందులకు పెడుతూ ఏదైతే పైసలు ఏందే పని చేయనటువంటి ఆఫీసరు పరిగి తహసీల్దార్ ఉన్నటువంటి పరిస్థితి. చుట్టుపక్కల గ్రామాలలో రైతులు కానీ పేదలు కానీ ఆఫీస్కు కార్యాలయానికి పోతే పైస పెట్టవలసింది అనేటటువంటి ఈ దుర్మార్గమైనటువంటి అవినీతి అధికారిని వెంటనే తొలగించాలని ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్కు జేసీ గిట్ట కలవడం జరిగింది. ఈయన పైన చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామంటూ, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా అధికార పార్టీ ఎమ్మెల్యే మా వెంబడి ఉన్నాడు, ఎవరికి ఏం చేస్తారో చెప్పుకోండి అని చెప్పి రైతుల ముందు పేదల ముందు ఈరోజు బెదిరింపులకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ కొంతమంది ఆయన మనసులను పెట్టుకొని ఏదైతే రైతులు అక్కడ పోయి న్యాయంగా అడగవలసినటువంటి దరఖాస్తుదారునికి ఇబ్బంది పెడుతూ వాళ్ళ మనసులతోని అక్రమంగా ఏదైతే పేపర్ల పొంటి కానీ ఈ రకంగా వాళ్ళని తప్పుదారి పట్టించడానికి ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నటువంటి ఎంఆర్ఓపై చర్య తీసుకోవాలి కలెక్టర్ అని జేసీ ఏదైతే ఇప్పుడు ఎంక్వైరీ నడుస్తుంది అని చెప్పారు. వెంటనే ఎంక్వైరీ చేయాలి, ఇలాంటి అవినీతి అధికారిని ఉంచకూడదు తహసీల్దార్ అని చెప్పి అన్ని ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఆయన మీద చర్య తీసుకొని అదేవిధంగా దుద్యాలు కానీ బర్కత్పూర్ కానీ బర్కత్పల్లి కానీ ఆ గ్రామంలో రైతులకు దక్కవలసినటువంటి న్యాయబద్ధంగా వాటికి వాళ్ళ కుటుంబాలకు వారసులకు న్యాయం చేయవలసిందిగా ఈ కలెక్టరు వెంటనే చర్య తీసుకోవాలంటూ ఆ ఎంఆర్ఓ ఉన్నంత వరకు వీళ్ళకి న్యాయం జరగదు, వీళ్ళకు అన్యాయమే చేశాడు కాబట్టి వెంటనే ఆయన మీద చర్య తీసుకొని ఆయనను ఎంఆర్ఓ నుండి చర్య తీసుకుని వెంటనే తొలగించాలని చెప్పి బర్కత్పల్లి కానీ దుద్యాలు కానీ పరిగి లోకల్ కానీ అనేక మందికి ఇబ్బంది పెడుతున్నాడు. వాళ్లకు సరైనటువంటి న్యాయం చేయడం లేదు. పైసలు కావాలి కాబట్టి అవినీతికి పాల్పడుతుంది కాబట్టి ఇలాంటి అక్రమాలు చేస్తున్నటువంటి ఎంఆర్ఓ పైన చర్యలు తీసుకోవాలి.